నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఇప్పుడు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనగానే ఫ్రీక్వెంట్గా మనందరం మాట్లాడుకునే మాట సెక్షన్ 80C. సో రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా అందరూ సెక్షన్ 80C గురించి ఎక్కువ డిస్కస్ చేస్తుంటారు కదా. అయితే సెక్షన్ 80C కాకుండా ఇంకా వేరే మార్గాలు ఏమున్నాయి ట్యాక్స్ తగ్గించుకోవడానికి, అంటే అదర్ దాన్ సెక్షన్ 80C? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ఈ మధ్య అందరూ మాకు అడుగుతున్నారండి, మేడం మాకు 80C అయిపోయింది, ఇంకేదైనా చెప్పండి, ఇంకేదైనా సెక్షన్ చెప్పండి. ఎందుకంటే 80C ఈజీగా ఫిల్ అవుతుందండి నవ్వే డేస్. ఎందుకంటే మీ పిఎఫ్ ఒక 40-50,000 ఉంటుంది, మీ పిల్లల ఎడ్యుకేషన్ ఉంటుంది, మీరు ఎలాగో ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటారు, సో అయిపోతుంది. అది తీసుకొని ఉంటారు. లేదు అంటే ఒక హోమ్ లోన్ ఉంటే ఆ ప్రిన్సిపల్ అమౌంట్ తోనే మీ ఈజీగా మీ 80C అనేది ఈ రోజుల్లో చాలా ఈజీగా అయిపోతుందండి. సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఏమి ఎగ్జామ్ అంటే ఇన్కమ్స్ పెరిగాయి, ఒక 10 lakhs 15 lakhs ఇన్కమ్ పెరిగాయి. ఇక్కడ చూస్తేనేమి రిడక్షన్ పెంచడం లేదు, ఎప్పటి నుంచో దెర్ ఈస్ ఎ డిమాండ్ 80C లిమిట్ పెంచాలి, ఎందుకంటే ఇన్కమ్స్ చాలా వరకు ట్యాక్స్ లోనే మనకి అమౌంట్ పోతుంది. ఇప్పుడు మీరు గమనించారో లేదో, లాస్ట్ 2 months నుంచి అందరికి ఒకటే భయం, మా ఫుల్ శాలరీ రావట్లేదు, రాదు. ఆల్మోస్ట్ మీ శాలరీలో 40% అయితే డిడక్ట్ అయ్యి వస్తుందండి ఈ లాస్ట్ 2 months. ఎస్పెషల్లీ మార్చి ఫిబ్రవరిలో ఎవరికి ఫుల్ శాలరీస్ రావు, ఎందుకంటే TDS కట్ అయ్యి వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ప్రాబ్లమ్స్ దట్ వి ఫేస్. సో నవ్ వి విల్ డిస్కస్ అండి. ఇప్పుడు 80C అంటే మన అందరికీ తెలుసు, దేర్ ఆర్ డిఫరెంట్ చాయిసెస్ ఉన్నాయి. అందులో PPF పెట్టుకోవచ్చు, ELSS ఉంటుంది, తర్వాత మనకి ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి, NSC మనకి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ ఉంటాయి, అండ్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి, అండ్ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ హోమ్ లోన్ ఉంటుంది. సో దీస్ మెనీ పార్ట్స్ ఇప్పుడు అందరికీ తెలిసినవి ఇవన్నీ. సో వాట్ నెక్స్ట్ అనే దానికి మనం విల్ స్టార్ట్ విత్ 80D అండి. 80D హెల్త్ ఇన్సూరెన్స్ లో మనకి దాదాపుగా 1 lakh వరకు తీసుకోవచ్చు ఎగ్జంప్షన్. అంటే మీకు మీ ఫ్యామిలీకి ఒక 25,000, మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్ కూడా మీరు తీసుకున్నట్లయితే, సీనియర్ సిటిజన్స్ అయితే మీకు ఆల్మోస్ట్ 75,000 వరకు తీసుకోవచ్చు. అసలు మీరు సీనియర్ సిటిజన్స్, మీరు మళ్ళీ మీ పేరెంట్స్ కూడా సీనియర్ సిటిజన్స్ అయితే అప్ టు 1 lakh వరకు కూడా తీసుకోవచ్చు. సో ఇది కూడా చాలా వరకు అవైల్ చేసుకుంటున్నారండి, ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా 10-15 lakhs 20 lakhs తక్కువ ఎవరు తీసుకోవట్లేదు హెల్త్ ఇన్సూరెన్స్. సో ప్రీమియమ్స్ కూడా మనకి 25-30,000 ఉంటున్నాయి. సో కంప్లీట్ గా దీన్ని మీరు అవైల్ చేసుకోవచ్చు అండి, సెక్షన్ 80D హెల్త్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, మనకి సెక్షన్ 24 అండి. ఇది ఎవరికైతే హోమ్ లోన్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్ ఉంటుంది. మనం ఏదైతే ఈఎంఐ పే చేస్తామో అందులో మనకి 2 parts ఉంటాయి. అందులో ఒక పార్ట్ ఏంటంటే, మీకు ఎగ్జాంపుల్ 1 lakh మీరు ఈఎంఐ పే చేస్తూ ఉంటే 60,000 మీకు ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటే 40,000 మీకు ఇంట్రెస్ట్ అమౌంట్ ఉంటుంది. సో ఏదైతే మీ ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుందో అది 80C కింద చూపించుకుంటారు. ఏదైతే మన ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉంటుందో అది మనము సెక్షన్ 24 కింద అప్ టు 2 lakhs వరకు మీరు చూపించుకోవచ్చండి. సో దట్ ఈస్ వన్ మోర్ అప్డేట్. సో నెక్స్ట్ ఏంటంటే, ఈ మధ్య కొత్తగా వచ్చింది ఏంటంటే సెక్షన్ 80EEB. అంటే ఇప్పుడు అందరినీ మనం చూస్తున్నామంటే ఈవీ వెహికల్స్ బాగా కొంటున్నారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటున్నారండి. ఎక్కడ చూసినా ఛార్జింగ్ పాయింట్స్ మనకు కనపడుతూనే ఉంటున్నాయి. సో దీని మీద ఏంటంటే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో మీరు పే చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు 30 lakhs 20-40 lakhs కూడా మనకి ఈవీ వెహికల్స్ కార్స్ బై చేస్తున్నారు. సో దాని మీద వాళ్ళు ఏదైతే హోమ్ లోన్ తీసుకొని, కార్ లోన్ తీసుకొని చేస్తున్నారో, సో దాంట్లో మీరు ఈఎంఐ పే చేస్తున్నప్పుడు అందులో ఇంట్రెస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది 1,50,000 కూడా మీరు ఈ సెక్షన్ నుంచి మీరు అవైల్ చేసుకోవచ్చు అండి. దిస్ ఇస్ అ వెరీ గుడ్ సెక్షన్. ఎవరైతే ఆల్రెడీ ఈవీ వెహికల్స్ తీసుకొని ఉన్నారో, దాని మీద మీరు ఈఎంఐ పే చేస్తున్నారో, దాని మీద మీరు ఇంట్రెస్ట్ పార్ట్ని అప్ టు 1,50,000 వరకు మీరు ఈ సెక్షన్ 80EEB కింద మీరు చూపించుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కొత్తగా, అంటే అందరికీ తెలిసిందే 80G అండి, డొనేషన్స్. సో ఈ డొనేషన్స్ ఏంటంటే అంతగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే మనకి రామ్ మందిర్ స్టార్ట్ అయిన తర్వాత అందరూ డొనేషన్స్ చాలా అండి, ఒక్క రోజులోనే 3 కోట్ల డొనేషన్స్, ఇప్పటి వరకు 3,000 కోట్ల డొనేషన్స్ గ్యాదర్ చేస్తున్నారు. ఇప్పటికీ ఇంకా డొనేషన్స్ అనేవి ఉన్నాయండి. సో ఎవరైనా ఈ రామ్ మందిర్కి సంబంధించి ఏదైనా మీరు డొనేషన్ చేయాలి అనుకుంటే అది కూడా మనము ఈ సెక్షన్ కింద, అంటే 80G కింద ఎలిజిబిలిటీ గవర్నమెంట్ ఇచ్చిందండి. సో దిస్ ఈజ్ ఎలిజిబుల్ డొనేషన్ ఫర్ సెక్షన్ 80G అనేది. కాకపోతే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. సో మీరు ఆ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఓన్లీ రెనోవేషన్, కన్స్ట్రక్షన్, రిపేర్ అని మాత్రమే మీరు ఆ ఆప్షన్ని కానీ డొనేషన్ టువర్డ్స్
రెనోవేషన్ అండ్ రిపేర్ అని కానీ ఇచ్చినట్లయితే ఆ అమౌంట్ కూడా ఆ రిసిప్ట్ని మీరు కానీ ఐటీ ఫైలింగ్ చేస్తే మీకు అండర్ సెక్షన్ 80G కింద అది కూడా మీకు మీరు కట్టిన దాంట్లో 50% 100% వరకు మీరు డొనేషన్ చూపించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి సెక్షన్ TTA ఉందండి. అంటే మీకు అందరికీ ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సో 10,000 వరకు మీరు ఎగ్జంప్షన్ చూపించుకోవచ్చండి అండర్ సెక్షన్ TTA. అలానే మీ ఇంట్లో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉందండి, వాళ్ళకి ఇన్కమ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ 50,000 వరకు మీరు ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ని మీరు డిడక్షన్ అనేది చూపించుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్. అండ్ 80GG అనేది ఒకటి ఉందండి. 80GG ఏంటంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఐఎమ్ నాట్ వర్కింగ్ ఎక్కడ నేను వర్క్ చేయట్లేదు, ఐ హ్యావ్ మై ఓన్ ఆఫీస్ అండ్ ఆల్. సో మరి నేను HRA ఎలా చూపిస్తాను? సో పీపుల్ హూ ఆర్ డూయింగ్ ద బిజినెస్ వాళ్ళు HRA ఎలా చూపిస్తారు? సో వాళ్ళకి ఏంటంటే 80GG ప్రకారం ఏంటంటే మీ హోమ్ లోన్ ఏదైతే మీకు ఏదైతే రెంటల్ అమౌంట్ ఉందో ఆ రెంట్ మీరు ఏదైతే హోమ్కి అంటే మీరు హౌస్ రెంట్ పే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ సెక్షన్ ద్వారా కూడా మనం డిడక్షన్ అనేది చూపించుకోవచ్చు, వేర్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ HRA కానీ వాళ్ళకి కనెక్ట్ అవ్వకపోతే వాళ్ళు 80GG కింద వీళ్ళు రెంటల్ అగ్రిమెంట్ చూపించి మీరు పే చేస్తున్న ఆ రెంట్ని ఈ సెక్షన్ కింద మీరు చూపించుకోవచ్చండి. సో దీస్ మెనీ సెక్షన్స్ ఆర్ దేర్ అండి. సో మీకు ఎక్కడైనా ఏదో ఒకటి ఇది డెఫినెట్గా ఉపయోగపడవచ్చు. బట్ అంటే కామన్గా ఒకటైతే మీకు చెప్పాలండి, ఇవన్నీ కూడా ఎవరైతే ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ ఉందో వాళ్ళకి మాత్రమే ఇది అప్లై అవుతుందండి. న్యూ ట్యాక్స్ రిజీమ్ వాళ్ళకి అప్లై అయ్యేది ఒకటి, అది 50,000 స్టాండర్డ్ డిడక్షన్. అంటే మీకు 7,50,000 వరకు మీకు కానీ ఇన్కమ్ లోపు ఉంటే మీరు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పే చేయక్కర్లేదండి. అండర్ సెక్షన్ న్యూ ట్యాక్స్ రిజీమ్ ప్రకారం మీకు 7 lakhs ఎగ్జంప్షన్ ఉంది, 50,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉంది. అంటే టోటల్గా 7,50,000 వరకు మీకు ఇన్కమ్ లోపే ఉన్నట్టయితే మీరు తప్పకుండా న్యూ ట్యాక్స్ రిజీమ్ అవైల్ చేసుకోండి, అక్కడ మీకు కంప్లీట్ ఎగ్జంప్షన్ అనేది వస్తుంది. బట్ ఇదంతా ఏంటంటే ఎవరికైతే హయ్యర్ ట్యాక్సెస్లో ఉన్నారో లైక్ 10-15 lakhs ఈ రేంజ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ATC, ATD, సెక్షన్ 24, ATEB, ATG, ATGG ఈ సెక్షన్స్ అన్నీ కూడా మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు కూడా మీరు చూపించుకోండి. ఎందుకంటే ఇంకా లాస్ట్ ఫ్యూ వీక్సే ఉన్నాయి. సో డోంట్ గెట్ హరీ ఇన్ ద లాస్ట్ మినిట్ వరకు మీరు ఉండకుండా ఒక్కసారి మీ టైం తీసుకొని దీని మీద ఒక్కసారి వర్కౌట్ చేసి మీకు ఏ సెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయో ఈ వీడియో పెట్టుకొని మీరు చూడండి. సో వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ దట్ యూ కెన్ డూ ఇట్, యూ కెన్ రెడ్యూస్ ద ట్యాక్స్ బర్డన్. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు.